హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మా ఇంటి దగ్గర రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ అండ్ టేస్టీ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మెథడ్లో కనుక దోశలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా అంత బాగుంటాయండి. ఇక్కడ నేను అచ్చం రోడ్ సైడ్ బండ్ల మీద చేసే దోశను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా విత్ టిప్స్తో చూపిస్తున్నానండి. పిండి కలపడం నుంచి దోశలు వేసే వరకు టిప్స్ చూపిస్తున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ దోశను బండ్ల మీద ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లో రేషన్ రైస్ ఒక 2 కప్పుల దాకా తీసుకోవాలండి. మీరు నార్మల్ రైస్ యూజ్ చేయొద్దండి. ఈ దోశలకు మాత్రం రేషన్ రైస్ తీసుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయండి. 2 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. దీంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కకు పెట్టుకొని తర్వాత ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇక్కడ నేను ఇడ్లీ రైస్ 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇడ్లీ రైస్ అంటే కాస్త లావుగా పొట్టిగా ఉంటాయండి. మనకి ఈజీగా ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేకుంటే ఆన్లైన్లోనే ఈజీగా దొరుకుతాయండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మనం అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు కూడా తీసుకోవాలండి. ఒకే కప్పుతో గ్లాస్తో అయినా మీరు కొలతలు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు సన్నటి సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ లావుగా ఉండే సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. లావుగుండే అటుకులు తీసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఇక్కడ నేను మెంతులు వేసుకుంటున్నానండి. మళ్ళీ కొలతలు చెప్తున్నానండి. ఫస్ట్ అయితే 2 కప్పుల రేషన్ రైస్ నానబెట్టుకున్నానండి. ఇంకో గిన్నెలో నేను మళ్ళీ కొలతలు చెప్తున్నాను చూడండి. 1 కప్పు ఇడ్లీ రైస్ వేసుకోవాలండి. ఇడ్లీ రైస్ లేకపోతే మీరు రేషన్ రైసే 1/2 కప్పు వేసుకొని నానబెట్టుకోవచ్చండి. 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి దీన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా సపరేట్గా మనం నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ బియ్యం కూడా బాగా నానాయండి. చూడండి, ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ మనం ముందుగా వేసుకున్న పప్పులు అవన్నీ కూడా బాగా నానాయి. చూడండి, ఇక్కడ పప్పు కూడా బాగా నానింది కదా. ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసేయాలండి. వంపేసి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ మనం 2 కప్పుల బియ్యం కూడా నానబెట్టున్నాం కదా. ఈ బియ్యం కూడా మనం లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బియ్యంని మాత్రం చాలా మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నూకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇదే విధంగా ఉండాలి. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. కాస్త ఇట్లా మన చేతికి కాస్త రవ్వ తగిలేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసిన పప్పులను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యంని మాత్రం సపరేట్గా నానబెట్టుకున్నాము. ఈ బియ్యాన్ని మాత్రం కాస్త బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా మొత్తం బియ్యంని గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అదే గిన్నెలో తీసుకున్న తర్వాత ఇక్కడ స్పూన్తో కలపొద్దండి. నేను ఇక్కడ టిప్స్ చూపిస్తున్నాను చూడండి. హోటల్ వాళ్ళు రోడ్ సైడ్ చేసే వాళ్ళైతే ఇలా చేత్తోనే మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేయడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి
చాలా బాగా క్రిస్పీగా దోశలు వస్తాయండి. చూడండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా కలిపితే మనకు పిండి అంత బాగా పులుస్తుంది. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఇక్కడ నేను 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. ఇక్కడ నేను మాత్రం ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను పొంగుతుంది కాబట్టి కింద ప్లేట్ పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందండి. ఇలా మనం చేత్తో మిక్స్ చేయడం వలన చాలా బాగా పులుస్తుందండి పిండి. చూడండి పిండిని మనం ఎలా పడితే అలా కలపొద్దండి, ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పిండి కలుపుకుంటే మనకు చాలా మంచిగా దోశలు వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చు. ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ రోడ్ సైడ్ బండ్ల మీద రెస్టారెంట్లో చేసేవాళ్ళు ఇలా షుగర్ వేస్తారండి. తీపి ఏమీ ఉండదు కానీ కలర్ చాలా బాగా వస్తుందండి. సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటే చూడండి అది ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా సూజీ రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. పైన కూడా కలర్ఫుల్గా చాలా బాగా కలర్ వస్తుందండి దోశకైతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకొని కాస్త దోశ పిండికి అయితే ఎలా ఉంటుందో పిండి అలా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెనం పెట్టేసి చూడండి దోశ వేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఇలా పెనం మీద వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల పెనంకి వేడి తగ్గి దోశలు చాలా బాగా వస్తాయండి. ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి, లేదంటే మీరు క్లాత్తో అయినా తుడుచుకోవచ్చు. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి కంపల్సరీగా దోశ వేసేటప్పుడు. ఇలా వేసి ఇప్పుడు 2 గరిటెల పిండి వేసి అన్ని వైపులా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం దోశలు అయితే ఎలా వేస్తున్నామో అదే విధంగా వేసుకొని 1 టీ స్పూన్ పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దోశను తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అచ్చం రోడ్ సైడ్లో ఎలా ఉంటాయో అలాంటి దోశల్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండితో దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి మనం దోశలు వేసేటప్పుడు పెనం మీద వాటర్ చిలకరించి మనం ఇలా టిష్యూ పేపర్తో లేదా క్లాత్తో అయినా తుడుచుకొని మాత్రమే దోశలు వేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీ దోశలు వేస్తాయి. చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా ఎంత చాలా బాగా వచ్చాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని దోశల్ని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తేనే నోట్లో నీరూరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేశానండి. ఆవకాయ తీసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో మీరు తీసుకోవచ్చండి. కానీ ఈ కొబ్బరి చట్నీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తేనే నోట్లో నూరూరించే ఈ క్రిస్పీ దోశని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.